నా పేరు గుగ్లో తరుణ్ లాల్. మాది ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల్ దగ్గర ఒక చిన్న తండా నుంచి వచ్చిన ఇక్కడికి. నేను నిన్న ఇక్కడ ప్రెస్ క్లబ్లో జరిగిన కొన్ని పెంపుడు కుక్కలు మాట్లాడిన మాటల మీద సమాధానం ఇచ్చిపోవాలన్న ఉద్దేశంతో మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మా విన్నపాన్ని మీరు స్వీకరించి ఇక్కడ దాకా వచ్చినందుకు ఫస్ట్ మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఫస్ట్ మీకు మొదటగా నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క కొన్ని ఉన్నాయి కదా, ఉచ్చుకో అంటే మురిగే కుక్కలు కొన్ని నిన్న ఇక్కడ కూర్చొని ఈ తెలంగాణలో ఉన్న ఉద్యమకారుల మీద, తెలంగాణ జర్నలిస్టుల మీద, తెలంగాణ మేధావుల మీద అన్ని లేనిపోని మాటలు మాట్లాడుకుంటా వాళ్ళ ఒక్క చరిత్రను వక్రీకరిస్తూ తెలంగాణ చరిత్రనే మొత్తం ఏదో ఆగం చేసే విధంగా ఇక్కడ ఉన్న తెలంగాణ పెంపుడు కుక్కలతోనే మాట్లాడిచ్చారు. అందులో కొన్ని కుక్కలు మరిగినాయి, పోయినాయి. దానికి మేము ఏం జరిగిందంటే, తెలంగాణ క్రాంతి దళ్ తరఫున మేము ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇప్పుడు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారి గురించి, అన్నగారి నేపథ్యం గురించి ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నా. అసలు వాస్తవానికి ఏంటంటే, ఆయనకు ఎప్పటి నుంచో చెప్పేది ఏముండేదంటే, అన్న ఏం చేసినా కూడా చెప్పుకోవాలన్నా అని అంటే, పబ్లిసిటీ అంటే ఇష్టపడకపోయేది. ఏం చేసినా మన ఈ చేయికి చెప్పుకుంటే ఈ చేయికి తెలియదా, ఇదెందుకు మనకు పబ్లిసిటీ అనుకుంటే, ఆ పబ్లిసిటీ ఇవ్వకపోవడము ఇవాళ మళ్ళీ ఏం చేసిండో చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇవాళ వచ్చింది. దాన్ని మీ మీడియా ముఖంగా నేను చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు నిన్నటి నుంచి ఒకటి అన్నగారిని ట్రోల్ చేసేది ఏంటంటే, ఇక్కడ ఇది చూడండి, ఇది పిచ్చోడు మాటలు కాదు, మతిపోయిన పిచ్చోడు అని చెప్పి ఇట్లా ఒక ట్రోల్ చేస్తున్నారు. ఇది ఈ పృథ్వీరాజ్ గారి గురించి. సో నేను ఇప్పుడు పృథ్వీరాజ్ గారి నేపథ్యం గురించి ఫస్ట్ మాట్లాడతా, తర్వాత మీకు అవి మాట్లాడతా. ఓకే, ఇది నిన్న ఆయన ఏదో చూపెట్టుకుంటా పోయింది కదా, ఇది ఎక్కడ ఉద్యమంలో కనబడలేదు, ఆయన ఎవరో ఒడిగిపోయింది కదా. ఇది 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 చూడండి, ఇది చూడండి, చెల్ల ఉస్మానియా అనేది 1969లో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల ఫోటోలు ఇవి. ఇంకా అన్ని దొరకలేదు, అంటే అన్ని లేవు, ఇందులో ఉన్న కాడికి కొన్ని పెట్టినాము. ఈ ఒక్కొక్క ఫోటో వెతకడానికి ఇక్కడ ఉన్న దాంట్లో మేము కొందరము ఒక్కొక్క ఇంటికి పోయి ఒక 10 రోజులు 15 రోజులు వాళ్ళని రిక్వెస్ట్ చేసి బతిలాడితే తప్ప మాకు ఫోటోలు ఇవ్వలేదు. అంత చీదరించుకునే వ్యవస్థలో ఉన్నారు వాళ్ళు. అప్పుడు అంటే తెలంగాణ పేరు చెప్పుకొని వాళ్ళ దగ్గరికి పోయి ఫోటో అడిగితే ఉన్న మా ఈ గుర్తులు కూడా లాస్ట్కు ఉండని రా, మీరు మళ్ళీ వచ్చిరా అని చెప్పి చీదరించుకున్నారు. అయినా కూడా వాళ్ళని బతిలాడి తెచ్చుకున్నాము. వాళ్ళ పరిస్థితులు అట్లుండేది. ఇవి 2007లో సేకరించిన మేము ఇవన్నీ 2007లో సేకరించిన తర్వాత ఈ కుటుంబాలకు 1969లో తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలకు అప్పుడు 2007 నుంచి 2014 తెలంగాణ వచ్చే వరకు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారు నెలకు వాళ్లకు గౌరవ వేతనంగా ఒక 1000 రూపాయలు ఇచ్చేది. ఇది ఇంతవరకు ఎవరికి తెలియదు. అంటే ఏ ప్రభుత్వము, ఏ నాయకుడు, ఈ నిన్న మునిగిపోయిన ఏ కుక్కలు, ఇవన్నీ ఎవరికి తెలియని ముచ్చట. ఇది ఎవరు ఏం చేయలేదు. ఆ టైంలో గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చినా కూడా 200 రూపాయలు ఉండే. కానీ అన్న వాళ్ళకు గౌరవ వేతనం కింద ఒక్కొక్క 1000 రూపాయలు నెలకు 2014 తెలంగాణ వచ్చే వరకు ఆయన సొంత పైసలు ఇచ్చాడు. ఆయన సొంతంగా, ఇదేమో అక్కడిక్కడ తీసుకొచ్చిన పైసలు కాదు, ఏదో ఇష్యూ అనుకుంటే వచ్చిన పైసలు కావు. ఆయన కష్టార్జితంతో వచ్చిన పైసలు, ఆయన ఆస్తులను అమ్ముకొని ఇచ్చిన పైసలు ఉన్నాయి అవన్నీ. ఓకే, ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇంకా తెలంగాణ గురించి, అన్న గురించి ఇక మేము మాట్లాడుకుంటూ పోవాలంటే, 2001లో మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు జలదృశ్యంలో కేసీఆర్ మీటింగ్ పెట్టాలంటే మీటింగ్ ఎట్లా పెడతారో అని చెప్పి కొందరు తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు
మీరు ఎట్లా మీటింగ్ పెడతారు అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి అక్కడ మొత్తం ఒక విధ్వంసం సృష్టించే ఒక ప్రయత్నం చేసిండే. ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో రుద్రన్న ఏం చేసిండు, అన్నకున్న అక్కడ తెలిసిన ఒక 50-100 మందిని చుట్టూ జలదీశం చుట్టూ ప్రహార పెట్టి ఆ కేసీఆర్ యొక్క ఫస్ట్ మీటింగ్ సక్సెస్ చేసింది జస్ట్ ఓన్లీ డాక్టర్ సంగంరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ గారే అని చెప్పి ఇక అక్కడ ఆంధ్ర డిప్యూటీ సీఎం ఆయనకును ఆయన పంపించిన నిన్న పెంపుడు కుక్కలకు నేను ఈ వేదిక నుంచి చెప్పదలుచుకున్నా. ఎక్కడ ఉద్యమంలో పాల్గొన్నామని అడిగిన ఒక సోకాళ్ళు మేధావి, ఆ మేధావి ఏడ ఉద్యమాలు పాల్గొన్నాడో, ఎన్ని వందల కేసులు అయినా, ఎవరికి ఏం చేస్తే మరి అనే కేసులు అయినా నాకు అర్థం కాలేదు. వాడి గురించి మాట్లాడడానికి కూడా నోరొస్తలేదు వేదవాడు. వాళ్ళ గురించి ట్రాన్స్జెండర్ వాడు పిహెచ్డి ఫెలోషిప్ ట్రాన్స్జెండర్ ఏది రిజర్వేషన్ కింద తీసుకున్నాడు. వాడు కాదా అవునా కాదా వాడిని చెప్పవాలండి. వాడు ట్రాన్స్జెండర్లను కూడా మోసం చేసి ఫెలోషిప్ తీసుకున్నాడు కదా వాడు. వాళ్ళతోటి ఆ ఆంధ్ర డిప్యూటీ సీఎం వాడు ఇక్కడ మీటింగ్ పెట్టించి ఓ తెలంగాణ ఉద్యమకారుల్ని, ఓ తెలంగాణ జర్నలిస్టులను, ఓ తెలంగాణ మేధావులను అనరాని మాటలు అనిపించి కించపరిచే విధంగా మాట్లాడిస్తున్నాడు. అర్థం చేసుకోరా పెంపుడు కుక్క ఎవరేంటిది అనేది ఒకసారి నీ చరిత్ర ఏంది, ఇక్కడ ఉన్న నిన్న నువ్వు మాట్లాడిన వాళ్ళ చరిత్ర ఏందో ఒకసారి నువ్వు తెలుసుకో ఫస్ట్. ఇక్కడ ఎవరికైనా కానీ మామూలుగా తెలంగాణ అంటే అందరికీ అభిమానం ఉంటుంది తెలంగాణలో, కానీ ఉద్యోగానికి ఒక రకమైన ఒక పిచ్చి తెలంగాణ పిచ్చోడు అంటారు. ఆయన నోరు తెస్తే తెలంగాణ మాట, గొంతెత్తితే తెలంగాణ పాట, ఇవన్నీ తెలంగాణ తప్ప వేరే ఏం లేదు. ఆయన ఆస్తులు అవేమైనా సంపాదించుకోవాలనుకుంటే ఆయనకి ఎన్నో అవకాశాలు వచ్చినాయి. ఎన్నో అవకాశాలు అంటే ఇట్లా ఇంటి దాకా వచ్చిన వాటిని కూడా అన్ని తీసి పక్క పెట్టేసాడు. ఆయన నిజంగా రాజకీయంగా పదవుల కోసమో దేనికోసమో ఎదగాలనుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి ఆయనకు ఉన్న సన్నిహితం ఎవరికైనా తెలియదు కానీ చాలా దగ్గరి సన్నిహితులు వాళ్ళు. ఆయన కావాలనుకుంటే ఏదైనా చేసుకోవాలి. అంటే నాట్ ఓన్లీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి, ఆ పాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆయనకు ఆఫర్లు వచ్చినాయి. అవేమి ఆయన ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. ఆయన పదవుల కోసం ఏ రోజు పాకులాడలేదు. జస్ట్ ఆయనకి ఎప్పుడు చూసినా తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఏం జరిగింది నిన్నటి మొన్నటి దాకా ఏమంటారంటే ఈ 10 ఏళ్ల కింద ఎడిపోయినావు, ఇప్పుడు వచ్చి అడుగుతున్నావు అంటే 10 ఏళ్ల కింద ఎడిపోయినావు ఏంటి అనేది మీరు చూడనట్టున్నది. కానీ ఆ స్టార్టింగ్ లా కొందరు ఉన్నోళ్ళు కూడా ఏమన్నారు తెలంగాణ వాళ్ళు అంటే, ఇప్పుడు కేసీఆర్ అన్న మాటలు ఏమిటో ఇప్పుడే ఇల్లు పెట్టుకున్నాం కదా, ఇప్పుడే కాపురం మొదలు పెట్టినాం, దాన్ని చక్కదిద్దడానికి టైం పడుతుంది అన్నప్పుడు మేధావులు కూడా అందరూ కొందరు ఇప్పుడే కాదు కొంచెం టైం ఇచ్చి తర్వాత అడగొచ్చులే అన్నట్టు కొన్ని రోజులు ఆపిరు. అప్పుడు కూడా ఇంత సోషల్ మీడియా కొంచెం ఎక్స్పోజ్ లేకుండే. ఆ తర్వాత మళ్ళీ అడిగిన దాంట్లో కొంచెం సోషల్ మీడియా ప్రచారంలో అన్న ఎన్నుకుండడం ఒకటి మైనస్ పాయింట్ గా ఉండిపోయింది అంతే తప్ప వేరే ఆయన ఏదో చేసింది ఏం లేదు. ఇక్కడ ఈ నిన్న ఇక్కడ మీటింగ్ పెట్టిపోయిన ఆయనకు మొత్తం ఈయన ఉద్యమకాడు అని మాట్లాడింది కదా. ఇదే వీళ్ళ యజమాని ఆ పవన్ కళ్యాణ్ తెలంగాణను పాకిస్తాన్తో పోల్చాడు. తెలంగాణ వస్తే నాకు 11 రోజులు నేను నిద్రాహారాలు మానేసిన బాధతోటి అని చెప్పినప్పుడు ఈ ఉద్యమకారుడు ఆ తెలంగాణ విద్రోహితోటి ఎట్లా కలిసి తిరుగుతాడనేది మరి ఈయన ఏమైనా చెప్తాడో చూడాలి. మరి ఇక్కడ తెలంగాణ వాళ్ళనేమో తిట్టుకుంటా, తెలంగాణ వాళ్ళను మొత్తం కించపరుచుకుంటా, అవమానపరుచుకుంటా, ఒక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అన్ని నచ్చి ఒక ఆంధ్ర ఆడబిడ్డ, ఒక తులసిచంద్ అనే ఒక ఆడబిడ్డ ఇక్కడ తెలంగాణ గురించి మాట్లాడితే ఆమె మీద కూడా విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఒక ఆడబిడ్డగా కూడా చూడకుండా ఆమె నా తెలంగాణ ఆడబిడ్డగా మేము గౌరవించుకుంటాం ఆమెను. మీరు కించపరుస్తున్నారు కావచ్చు కానీ మేము గౌరవించుకుంటాం ఆమెను. ఇప్పుడు నా పక్కన ఉన్నది మా అన్న అవుతాడు, నర్సులపేట బూట్ల దీప్ సింగ్. ఈయన తెలంగాణ తొలి అమరుడు ప్రవీణ్ నాయక్ వల్ల అన్న. ఒక్కసారి ఆయన మాటలలో రుద్రన్న గురించి ఏం మాట్లాడతాడో ఒకసారి విందాం. ఒకసారి చూడండి అన్నమాట. నమస్తే అన్న, నర్సులపేట మండలం సార్. ఎప్పుడైనా మా ఇంటికి వచ్చేటోడు, నేను నెలకు వచ్చేటోడే సార్. ఏదైనా ఫస్ట్ మా తమ్ముని గుణాది తీసినప్పుడు కొబ్బరికాయ కొట్టి తీపిచ్చింది ఆయన. ఫస్ట్ నుంచి 6 నెలలకు ఒకసారి చూసిపోతాడు మా అమ్మకు మాకు. థ్యాంక్ యూ సార్. జోహార్ ప్రవీణ్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్యల మీద ఏం స్పందిస్తలేడు అని చెప్పి కూడా ఏదో మాట్లాడిపోయినట్టున్నారు. ఇదంతా ఏంటంటే
తెలంగాణలో ఒక విద్వేషం, ఒక రకమైన విధ్వంసం సృష్టించి ఇప్పుడు ఏమున్నాయి అన్ని ఇక్కడ ఉన్న అధికార పక్షాలు, మిత్రపక్షాలు, అన్ని ప్రతిపక్షాలు అన్ని వాళ్ళకు దగ్గరి పక్షాలే. ఏమున్నా ఇక్కడ తెలంగాణ వాయిస్ వినిపిస్తున్న ఒకే ఒక వాయిస్ ఏమున్నదంటే పృథ్వీరాజ్ యాదవ్ గారు. ఆ పృథ్వీరాజ్ యాదవ్ గారి గొంతును ఒకటి నొక్కేస్తే తెలంగాణను వాళ్ళు అడ్డగా మార్చుకొని తెలంగాణను మొత్తం ఆగం చేసి తెలంగాణ సంపదను దోచుకోపోదామనే ఒక కుట్రలో భాగంగా ఈ చంద్రబాబు నాయుడును, ఈ పవన్ కళ్యాణ్ అనే ఇద్దరు ఇక్కడ ఉన్న కొందరిని పెంచి వాళ్ళని పోషించి ఇక్కడ ఉన్న ఉద్యమకారుల మీద, మేధావుల మీద, జర్నలిస్టుల మీదకి ఉసుగొల్పి పంపిస్తున్నారు. కానీ తెలంగాణ ఇదంతా చూస్తూనే ఉంటుంది. తెలంగాణ వాళ్ళు చైతన్యవంతులు. పృథ్వీరాజ్ అంటే ఇక్కడ ఒక్కడే కాదు, పృథ్వీరాజ్ అంటే ఒక సైన్యం. పృథ్వీరాజ్ అంటే ఒక సైన్యం ఉన్నది. అది మీకు కనబడదు, టైం వచ్చినప్పుడు అదే కనబడుతుంటది. ఇలా ఇదే కాదు, రేపటి నుంచి రోజు ఒక సైన్యం వస్తూ ఉంటది. పృథ్వీరాజ్ అంటే ఒక్కడే ఉన్నాడు కదా, ఏదో మాటలతో భయపెట్టవచ్చు కదా అంటే కాదు, ఆయన ఒక సైన్యాన్ని తయారు చేసి పెట్టుకున్నాడు. ఆ సైన్యము స్లీపర్ సెల్స్ లెక్క ఉంటుంది. హింసావాదానికి కాదు మేము పోయేది, మేమంతా చైతన్యవంతులం. ఏం ఒట్టిగా వచ్చిన వాళ్ళం కాదు. ఉస్మానియాలో ఎంబీఏ చేసిన నేను కూడా ఏం ఒట్టిగా 2001 నుంచి ఈనాటి రోజు వరకు ఆయనతోటే ఉద్యమ నేపథ్యంలో ఉద్యమంలో ఉన్న, ఉద్యమం తర్వాత తెలంగాణ ఎట్లాగమైంది ఏంది అని ఆయన పడే బాధ, ఆయన పడే వేద అది ఎవరికి అర్థం కాదు, ఆయనకు ఒక్కనికే తెలుసు. అంటే కంప్లీట్ జీవితాన్ని త్యాగం చేసినట్టు ఎవరైనా ఉన్నారు అంటే అమరుల కంటే గొప్పవాడు కాదు, అంత ఆ స్థానంలో ఉంటాడు. ఫస్ట్ మొదటి స్థానంలో ఇస్తాను నేను ఆయనకు. అంత గొప్పడు పృథ్వీ అన్న.